నేను చెప్తాను, దయచేస్తున్నాను చెప్తాను. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడు నా ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొత్తి పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుంటున్నాడని జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారం, శరీర పునరుద్ధానం, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. పాట పాడుకుందామండి. పాట పాడుకుని వాడుకోండి. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నా తోడుగా. Hallelujah.
మంచిదని వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న మాట జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి మన మధ్యలో జీవరత్నమయ్య గారు ఆయన గతించిన సోమవారము ప్రభు యొక్క ఉన్నతమైన పిలుపుని అందుకొని ఆయన యాత్రని ముగించుకొని ఆయన మన యొక్క రాజ్యానికి ఆయన చేరి ఉన్నాడని మేము ఎంతగానో నమ్ముచున్నాము. అటు రీతిగానే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఒక 4-5 సంవత్సరాలు ఆయనకి నేను సేవ చేయడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అటు రీతిగానే ఈ 5 సంవత్సరాలు ఎన్ని రీతిగా నేను ఆయన సేవిస్తాను అనుకున్నాను, కానీ దేవుడు సహాయం చేసి ఆయన తుది శ్వాస వరకు ఆ క్షణం వరకు ఆయనతోని కొన్ని అనుభవాలు నేర్చుకునే కృపను దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. కాబట్టి ఆ ప్రేయర్ మీటింగ్ యొక్క డేట్ ఇంకా మేము డిసైడ్ చేయలేదు. కాబట్టి ఆ జ్ఞాపకార్థ కూడిక యొక్క డేట్ కూడా మేము మీకు తెలియపరుస్తాము. బహుశా ఇక్కడ జరుపుకుందామా లేదా చివరత మంత్రులు గారి ఇంట్లో ప్రేయర్లు జరుపుకుందామా అన్నది ఇంకా మనకి స్పష్టత లేదు. కాబట్టి దాని గురించి కూడా మీకు తెలియపరుస్తాము. కాబట్టి అర్థ జీవితాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన జీవించిన కొద్ది కాలం కాదు, 90 సంవత్సరాలు జీవించాడు. 90 సంవత్సరాల్లో దాదాపు 65 సంవత్సరాలు ఆయన సేవ పరిచర్యలు చేసుకుంటూ అనేకులకి రక్షణ సువార్త చెప్తూ అనేకుల్ని ప్రభు వైపు నడిపిస్తూ అట్టి రీతిగానే రక్షణ సువార్తని అనేకులకి అందజేస్తూ రాగతోని కొట్టపడి దేవుని కొరకు ఎంతో శ్రమపడ్డాడు, ప్రయాసపడ్డాడు. నేను నమ్ముచున్నాను దేవుని రాజ్యంలో ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఆయనని నిలబడబెట్టుకున్నాడని, ఆయనని మనందరికీ ఒక స్ఫూర్తిగా ఒక మాదిరిగా ఆయన ఉంచున్నాడు. కాబట్టి అట్టి రీతిగా మనం కూడా మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకొని తుది శ్వాస ఇచ్చే వరకు ప్రభు కొరకు మనము ప్రయాసపడే వారికి మనం ఉండాలి. కాబట్టి వాళ్ళ కుటుంబస్తులు ఎంతోమంది వచ్చారు, ఇంకా అనేకులు వాళ్ళ కుటుంబస్తులు ప్రభుని అంగీకరించలేదు. వాళ్ళ గురించి కూడా ఆయన ఆఖరి దినాల్లో కూడా వాళ్ళ గురించి ఆయన ఎంతో ప్రార్థనలో గట్టి ఉన్నాడు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి, అందరూ భయంకరమైన నరకం నుంచి తప్పించబడాలి అని ఎంతగానో ఆయన ఆశించి ఉన్నాడు. కాబట్టి మన మీద బాధ్యత ఉన్నది. వాళ్ళ కుటుంబస్తుల గురించి మనందరం ప్రార్థన చేసేవారు మనం ఉంచడం కనుక ఇంకా ఇక్కడ ఎంతమంది రక్షణ పొందుకోలేదు? రక్షణ పొందుకొని వారు సార్ చేయి చూపిస్తారు. ఎప్పుడు పొందుకుంటారండి? సమయం లేదు. కాబట్టి సమయం ఉంటున్నప్పుడే జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకొని ప్రభువును వారు అనుగ్రహిస్తున్న రక్షణని పొందుకునే కృపను నాకు దయచేయి ప్రభు అని దేవుణ్ణి వేడుకుంటే కనుక దేవుడు తప్పక ఆయన అనుగ్రహిస్తున్న రక్షణను పొందుకునే భాగ్యాన్ని మీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రక్షణ పొందుకున్న మనము రక్షణని భయంతోనూ వణుకుతోనూ కాపాడుకునే వారమై వచ్చాం. కాబట్టి దేవుని మందిరానికి వస్తున్నాము, వాక్యం వింటున్నాము. నిజమైన మారు మనసు ఉందా, నిజమైన ఆత్మకి రక్షణ అనుభవాలు మనకు ఉంటున్నాయా అని మనం ఒకసారి సరి చూసుకునే వారమై వచ్చాం. కాబట్టి మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు, కానీ దేవుని అంతా మనకు శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చి ఉన్నాడు. మనం ఇక్కడ కన్ను మూస్తే దేవుని రాజ్యంలో కళ్ళు తెరిసే వారిగా మనం ఉంచుతాము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు రీతిగా మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని వాక్యానుసారంగా ముందుకు మనము నడిపించుకునే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. హౌ టు లివ్ అ లైఫ్ దట్ ప్లీజెస్ గాడ్. దేవునికి ఇష్టమైన జీవితం ఎటు రీతిగా మనం జీవించాలి. మనందరం దేవునికి ఇష్టమైన చెప్పాలి, ఇష్టలే. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇష్టలుగా మనం ఉండాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానము కలిగి ఉండాలి. ఆ సమాధానము నువ్వు కలిగి ఉంటే నేను దేవునికి ఇష్టలుగా నువ్వు ఉండగలవు. కాబట్టి ఆ సమాధానము లేని లోకంలో సమాధానకర్తగా ఆయన మన మధ్యలో ఆయన నివసిస్తున్నాడు, మన హృదయాల్ని ఆయన ఏలుతున్నాడు. కాబట్టి
లెట్ ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ యువర్ హార్ట్స్ అని బైబిల్ చెప్తున్నది. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు తలంపులకు కావలి ఉంటున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మదిని మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము పొందుకోవాలి, అనుభవించాలి. చనిపోయినాక రెస్ట్ ఇన్ పీస్ కాదు, బతుకున్నప్పుడే దేవుడు అనుగ్రహిస్తున్న సమాధానాన్ని మనము కలిగి ఉండాలి. వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్, దేవుడి కొరకు ఒక యోగ్యమైన జీవితము మనము జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనం పిలుచుకున్నాడు, ఎందుకంటే మనం ఆయనతో నడుచుకుంటామని. ఈరోజు మనం అనేకులతో నడుస్తూ ఉంటాం ఈ లోకంలో. ఈ అనేకులతో నడుస్తున్నప్పుడు మనం ఏమవుతామంటే దేవునితో నడవడము మర్చిపోతూ ఉంటాం. అందుకని మన జీవితాల్లో మొట్టమొదటిగా ఉదయకాలం ఇవ్వగానే దేవునితో నడిచేవాడిగా మన జీవితాలు ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆశిస్తుండగా ఆయన ఆశయాన్ని మనము నెరవేర్చేవారు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది చూడండి. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని అటు సత్కార్యములలో సఫలమవుతూ దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయాలలో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలనే ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో వారి వారిని అవుటకును మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుని బ్రతిమలాడుకొచ్చు. And we pray that in order that you may live a life worthy of the Lord and you may please Him in every way, bearing fruit in every good work, growing in the knowledge of God. కాబట్టి we have to live a trustworthy life. దేవుడు మనం నమ్మి మనకి రక్షణను అనుగ్రహించున్నాడు. కాబట్టి యేసయ్యని వెంబడిస్తున్న మనము నిజంగా ఆయనని యథార్థత కలిగి మనము ఆయన వెంబడించగలుగుతున్నాం. నువ్వు నిజంగా యోగ్యకరమైన రీతిగానే దేవుణ్ణి వెంబడించగలుగుతున్నాం. మనము అర్హులం కాదు, యోగ్యులం కాదు, అయినప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని అర్హులుగా యోగ్యులుగా ఆయన తీర్చిదిద్ది ఉన్నాడు. కాబట్టి వీ హ్యావ్ టు లివ్ అ లైఫ్ వర్ది ఆఫ్ ద లార్డ్. దేవుని కొరకు మనకి ఇవ్వబడిన జీవితము మనం ఆయన కొరకు జీవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఈరోజు మన కొరకు, మన వారి కొరకు, మన పిల్లల కొరకు మనం జీవిస్తున్నాం, కానీ ప్రభు కొరకు ఏమాత్రము జీవించలేని వారుగా మనము ఉంటున్నామేమో. నేటి నుంచి ఒక తీర్మానం చేసుకో, ఏంటంటే నేను ప్రభు కొరకు జీవిస్తాను, ప్రభు కొరకు నేను జీవించాలి. నువ్వు అందుకనే పిలవడ్డావు, ఎందుకంటే ప్రభు కొరకు జీవించడానికి. దేవుని గురించిన అనుభవం, జ్ఞానము నీకు కావాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనం దేవుని యొక్క జ్ఞానం పొందుకుంటామంటే ఎక్కువగా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఎక్కువగా వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు మన దేవుడు ఎవరో మనము తెలుసుకోగలుగుతాం. ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్నాం, కానీ దేవుడు కోరుకుంటున్న రీతిలో మనము నడుచుకోలేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకంటే మనకి అట్టి సావాసము ఆయనతోని లేదు కనుకనే. అట్టి సావాసము మనము కలిగి జీవించాలి. దేవుని దగ్గర వస్తున్న మనము ఆయనతో సరైన సావాసంలో మనం నడుచుకుంటున్నామా? దేవునికి ఒక స్నేహితుడు ఉండేవాడు, ఎవరంటే చెప్పాలి. దేవునితో నడుచుకున్నాడు ఎవరు? హానోకు. దేవుణ్ణి తోని అట్టి స్నేహము కలిగి ఉన్నాడు. ఈరోజు మనము మందిరానికి నడిపింపబడుతున్నాం, అంతేగాని దేవునితోనే
నడుచుకునేవారుగా మాత్రము లేము. ఈరోజు దేవునితో ఒక చక్కటి సావాసము స్నేహములో మనం నిలిచి ఉండాలి అంటే కనుక దేవుని గురించి ఒక అనుభవం జ్ఞానము నీకు కావాలి. యూ హ్యావ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్. ఈ వాక్యము మనం ధ్యానిస్తుండగా దేవుడు ఎవరో మనము తెలుసుకోగలుగుతామో, దేవుని గురించిన అనుభవం జ్ఞానము మనము పొందుకోగలుగుతాం. ఎప్పుడైతే దేవుని గురించిన అనుభవం జ్ఞానము మనం పొందుకుంటామో అప్పుడు మనము దేవుడు కోరుకుంటున్న రీతిగా ఒక యోగ్యకరమైన జీవితము మనం ఆయన కొరకు జీవించేవారమై ఉంటాం. కాబట్టి దేవుని కొరకు జీవించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ దేవుడిని నువ్వు తెలుసుకున్నప్పుడే నువ్వు ఆయన కొరకు జీవించడము ప్రారంభిస్తావు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దట్ యూ మే వాక్ వర్తీ ఆఫ్ ద లార్డ్ అంటూ ఆల్ ప్లీజింగ్, బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. అన్నిట్లో మనము ఫలించాలి. మన సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఫలము దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మీరు మారు మనసులోని ఫలము ఫలించండి అని వాక్యం చెప్తున్నారు. ఈరోజు మారు మనసు అని చెప్పుతున్నాము, మారు మనసు అని వింటున్నాము, అంతేగాని మారు మనసు అన్న ఫలము ఫలించలేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకు ఒక క్రైస్తవుడు కానీ ఒక విశ్వాసి కానీ ఈ మారు మనసు అనే ఫలము ఫలించలేని కారణాలు ఏంటి అంటే, ఆ మారు మనసు పొందని ఆ విశ్వాసి కానీ ఆ క్రైస్తవుడు కానీ ఎందుకు ఫలము ఫలించలేకపోతున్నాడు అంటే, దేవుని గురించి సరైన అనుభవ జ్ఞానము లేక, వాటిని వాడు పరిశుద్ధపరచుకోక అపవిత్రత వాళ్ళతో ఉంచుకొని ఈ మారు మనసు అనే ఫలము ఫలించలేకపోతున్నాడు. ఈ మారు మనసు అనే ఫలము దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. మారు మనసు చెందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది అని యోహాను ద్వారా ఆయన తెలియజేస్తుంది. కాబట్టి సత్కార్యాలు మనం ఎన్నో చేస్తూ ఉంటాం, మంచి పనులు మనం ఎన్నో చేస్తూ ఉంటాం, దానికి తగిన ఫలము మనం ఫలించగలుగుతున్నాము. దేవుడిని సత్కార్యాలను చూస్తున్నాడు, వాటి యొక్క ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఈరోజు మనం సత్కార్యాలు చేస్తున్నాం కానీ ఆ సత్కార్యాలకు తగిన ఫలము ఫలించలేని వారుగా ఉంటున్నాం. అంటే వాక్యం చెప్తున్న రీతిగా మీ నీతి క్రియలు నా దృష్టిలో అవి మురికి గుడ్డల వలె ఉంటున్నాయి. మనం దేవుణ్ణి అర్థం చేసుకోక మనం అనుకుంటున్నాం సత్కార్యాలు చేసి నేను కాబట్టి చేస్తాను అనుకుంటున్నాం. కానీ దేవుడు మనం సత్కార్యాలు చేసినప్పుడు ఆయన ఏం ఆశిస్తున్నాడంటే, దానికి తగిన ఫలము నాకు కావాలి అంటున్నాడు. ఆ ఫలము ఇవ్వలేని వారుగా మనం ఎన్ని సత్కార్యాలు చేసినప్పటికీ అది దేవుని దృష్టిలో వ్యర్థమే. కాబట్టి సత్కార్యాలు చేస్తున్న మనము దానికి తగిన ఫలము దేవునికి అర్పించగలుగుతున్నామా? ఈరోజు మన జీవితాల్లో మనం చూసుకున్నట్టయితే ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటాము. సహాయం చేస్తూ ఉండి మనం అనుకుంటూ ఉంటాము నేను కాబట్టి చేస్తాను అని. అది దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటలేదు. ఈరోజు నువ్వు ఒక సత్కార్యాన్ని నువ్వు చేసావు అంటే అది నీ అంతటా నువ్వు చేయలేదు, కానీ దేవుడు నిన్ను ప్రేరేపించి ఆయన నీ ద్వారా తన కార్యాలను జరిగించుకుంటుండగా ఆ కార్యాలకి తగిన ఫలము నువ్వు సంపాదించి ప్రభుకి నువ్వు అర్పించేవాడుగా ఉండాలి. కాబట్టి ఏ మంచి పని చేస్తున్నప్పటికీ దానికి తగిన ఫలము నువ్వు సంపాదించుకొని అది ప్రభుకి నువ్వు అర్పించగలుగుతున్నావా? అప్పుడే నువ్వు చేస్తున్న సత్కార్యాలు దేవుని దృష్టిలో అంగీకారంగా ఉంటాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే బేర్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై ఆయన చేసిన పని అయి ఫర్ వి ఆర్ గాడ్స్ వర్క్‌మ్యాన్‌షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ వర్క్స్ which God prepared in advance for us to do. కాబట్టి దేవుడు ముందుగానే మనము పలానా సత్కార్యాలని మనం చేయాలి అని ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము నేను కాబట్టి చేశాను. లేదు, దేవుడు నీ కొరకు నీ ద్వారా ఆయన పనులు చేయించుకోవడానికి ఆయన ముందుగానే వాటిని సిద్ధపరిచి ఉన్నాడు. ఈరోజు నేను జీవనంత మంగళ విషయంలో కూడా ఆలోచిస్తే నాకు అదే అనిపిస్తుంటది. నేను చాలాసార్లు అది చేయబడుతుంటే ఏమని తెలుసా, నేను కాబట్టి మొత్తం ఎన్ఆర్ గాస్పెల్ చర్చ్ నుంచి నేను ఒక్కడే చేయగలుగుతున్నాను, ఎవరు చేయలేరు అనుకున్నాను. కానీ నేను నమ్మిన తర్వాత వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఏంటంటే దేవుడు ముందుగానే ఆయన కొరకు నన్ను పరిచయం చేయడానికి ఆయన ముందుగానే నన్ను ఏర్పరచుకున్నాడు, సిద్ధపరచుకున్నాడు అని నేను విశ్వసించాను. అంటే రీతిగానే దేవుడిని అడిగాను, దేవా
మరి ఇంతకాలం నేను చేయాలంటే ఎంతకాలం చేయాలో నాకైతే తెలియదు, కానీ నాకు కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని నాకు దయచేయటం. నేను ఎప్పుడు ఊహించలేదు అటు రీతిగా ఒక వ్యక్తిని నేను అంత జాగ్రత్తగా శ్రద్ధ వహించి ఆయనని కాపాడుకుంటానేమో అని. దాదాపు దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఒక 5 సంవత్సరాలు ఆయన ఆయుష్ పొడిగింపబడ్డది. దేవుడు నా ద్వారా ఆ సత్కార్యాన్ని జరిపించుకుంటూ, ఎందుకంటే 5 సంవత్సరాల ముందే జీవరత్నం అంకుల్ గారు ఆయన చనిపోయేవారు. కానీ అటువంటి భయంకరమైన మరణ అవస్థలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుకొని ఆ వ్యక్తితోని అటు సావాసంలో నన్ను నడిపించి ఉన్నాడు. కాబట్టి గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ అస్ బిఫోర్ ఓన్లీ. మనమే ఏమంటారు, గ్రహించాలి, గుర్తించాలి, ఇది నేను చేస్తున్నానా లేకపోతే దేవుడు నా ద్వారా జరిగించుకుంటున్నాడా అని మనం ముందుగానే గుర్తించాలి. దాన్నే దేవుని గురించి అనుభవ జ్ఞానం అంటారు. అందుకని అంటున్నాడు, క్రీస్తునందు మీరు ముందుగానే సత్కార్యాలు చేయడానికి మీరు ముందుగానే దేవుడు వాటిని సిద్ధపరిచి ఉన్నాడు అని దేవుడు కాదు. కాబట్టి చేస్తున్న ప్రతి ఒక్క సత్కార్యానికి తగిన ప్రతిఫలము దేవుడు తప్పక ఇస్తాడు. పనివాడు జీతానికి పాత్రుడు, అంతే. అట్లనే నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ దానికి ప్రతిఫలము దేవుడు తన రాజ్యంలో ఒక రోజు నీకు ఆయన అనుగ్రహిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏ సత్కార్యము మనం చేస్తున్నప్పటికీ కూడా దానికి తగిన ఫలము అనేది మనము కలిగి జీవిస్తే కనుక తప్పక దేవుడి దగ్గర నుంచి బహుమానము మనం పొందుకుంటాము అంటున్నాడు. సర్వ్ గాడ్ ఫెయిత్ఫుల్లీ త్రూ యాక్ట్స్ ఆఫ్ లవ్ అండ్ ఒబీడియన్స్. ప్రేమతోని లోబడే వారుగా మనం ఉండాలి. దేవుడి వాక్యానికి మనం లోబడాలి. దేవుడు ప్రేమై ఉన్నాడు, ఆ ప్రేమకి మనము లోబడే వారమై ఉంటున్నాము. ఈ లోకంలో ఉన్న ప్రేమకి లోబడతాం తొందరగా, కానీ దేవుని ప్రేమకి లోబడే వారిగా మాత్రము ఉండము. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, యు ఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ టు డూ గుడ్ వర్క్స్. నిన్ను ఏర్పరచుకున్నాడు, నీ ద్వారా ఆయన కార్యాలైనా జరిపించుకుంటాను అని తెలియజేస్తున్నాడు. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. ఆయన గురించి అనుభవ జ్ఞానంలో మనము ఎదుగుదల కావాలి అంటున్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం చూడు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం పడాలంట? అభివృద్ధి చెందాలంట. అభివృద్ధి ఎప్పుడు వస్తుంది చెప్పాలి. నో క్రైస్ట్ మోర్ డీప్లీ త్రూ హిస్ వర్డ్. యేసుక్రీస్తు గురించి అనుభవ జ్ఞానము నీకు కావాలి అంటే నీకు ఎక్కువ లోతైన వాక్య ధ్యానము ఉండాలి. ఎంతగా నువ్వు వాక్యాన్ని నువ్వు ధ్యానించగలుగుతావో దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు అంతా పొందుకోగలుగుతావు. అభివృద్ధి చెందాలి. మనం అన్నింటిలో అభివృద్ధి చెందుతుంటాం, కానీ దేవుల్లో అభివృద్ధి చెందలేదు. అందుకనే భక్తుడైన పౌలు అంటుంటాడు కదా, ప్రియుడా నువ్వు అన్నింటిలో వర్ధిల్లుతున్నట్టు నీ ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలి. అన్నిట్లో వర్ధిల్లుతాము. దేవుడు మందిరానికి వస్తాము, చక్కగా క్రమ ప్రకారము మనము నడిపింపబడుతుంటాము, దశమ భాగాలు ఇస్తూ ఉంటాము, కానుకలు సమర్పిస్తుంటాము, దాన ధర్మాలు చేస్తూ ఉంటాము. కానీ ఇవన్నీ అవుట్వర్డ్ అయితే ఇన్వర్డ్ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు లోపల కూడా వర్ధిల్లాలి, నీ ఆత్మ వర్ధిల్లాలి, దేవుడి గురించిన అనుభవ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తుంది. కాబట్టి మనం మందిరానికి వచ్చి దేవుడికి అన్ని సమర్పించి దేవుడు ఆశీర్వదిస్తున్న కొద్దీ మనం అనుకుంటాం దేవుడికి మహాకృపను బట్టండి మేము ఈ గృహాన్ని కొనుక్కున్నాము, మహాకృపను బట్టండి మేము ఇది కలిగి ఉన్నాము అని అంటూ ఉంటాం. కానీ దేవుడు మనం ఇంతగా నమ్మి దేవుడు మనని వర్ధలింపజేస్తుంటే మనని దేవుడు చూస్తున్నప్పుడు మనము దేవుడిలో ఏమాత్రము వర్ధిల్ల లేని వారుగా మనం ఉంటున్నాం. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం అంటే దేవుడితో సరైన సావాసము మనం కలిగి జీవించక, వాక్యాన్ని ధ్యానించక, వాక్యంలో ఉంటున్న లోతైన మర్మాలు దేవుడు మనకు తెలియపరచాలని ఆశపడుతుండగా మనం ఆయనకి సమయం ఇవ్వక మనము వాక్యాన్ని నిర్లక్ష్యము చేస్తున్నాం. అందుకనే దేవుని గురించిన ఒక అనుభవ జ్ఞానము మనము పొందుకోలేకపోతున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్. వాక్యములో నుంచి దేవుడి గురించిన అనుభవ జ్ఞానాన్ని మనము పొందుకోవాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని ధ్యానించాలి,
ఉదయకాలం లేవగానే వాక్యాన్ని చదివే వాళ్ళు లేకపోలేదు, చదువుతారు. కానీ చదివిన వారు ధ్యానిస్తున్నారా? దేవుని గురించి ప్రతిదినం వాక్యం చదువుతున్న మనము దేవుని గురించి అనుభవ జ్ఞానాన్ని మనము రోజు మనము పెంపొందించుకోగలుగుతున్నాము. అటు రీతిగా మనము దేవునిలో వాక్యంలో ఎదగలుగుతున్నామా? ఎదగలేని వారిగా మనము నామకార్థ క్రైస్తవ జీవితము జీవిస్తూ ఏదో చదువుకోవాలి కాబట్టి చదువుకుంటాము, కానీ దేవుని గురించి అనుభవ జ్ఞానం ఏమాత్రమో పొందుకోలేని వారిగా మనం ఉంటున్నాం. మేము నేటి నుంచన్నా దేవా నీ గురించి ఒక అనుభవ జ్ఞానము నేను పొందుకునే కృపను నాకు దయచేయండి ప్రభా. టీచ్ మీ హౌ టు గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి అడగాలి, ఈ అనుభవ జ్ఞానంలో నన్ను అభివృద్ధి పరిచేయాలి, నేను వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. అన్నింటిలో వర్ధిల్లుతున్నా కానీ ఆత్మీయ స్థితిలో నేను కుంటిపడిపోయి ఉన్నాను. నన్ను దైవ క్షమించు, నేటి నుంచన్నా నీలో నేను వర్ధిల్లే కృపను నాకు దయచేయి ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన సహాయం చేస్తాడు. పుట్టి ప్రార్థన చేస్తే సరిపోదు, కానీ ప్రార్థన చేస్తున్న మనము వాక్యాన్ని అంత శూన్యంగా మనము ధ్యానించాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యానికి లోబడాలి. ఎందుకంటే వాక్యమే దేవుని ప్రేమ ఉన్నది కనుక ఆ వాక్యానికి మనం లోబడితేనే దేవుని గురించిన అనుభవ జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం అని దేవుడు తెలియజేస్తున్నాడు. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసము మూలంగా మనం జీవించాలి. విశ్వాసం ఉందా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ వాక్యానికి తిరిగేసి వాక్యం చెప్తే ఏముంటది? భయము లేకుండా సాతానికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసంతో మనం దేవుని బిడ్డలుగా దేవుణ్ణి వెంబడించాలి. విశ్వాసంతో మన వాక్యాన్ని మనం ధ్యానించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని ఆయన తనని వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. అలాంటి కాబట్టి we have to live by faith, trust God completely, and without faith it is impossible to please God. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. అందుకనే వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ప్రభు తెలియజేస్తున్నాడు కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను అని సంధించాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఆయన ఎట్లున్నాడు? ఈరోజు ఆత్మస్వరూపిగా ఉంటున్నాడు, ఆయన వాక్య స్వరూపిగా మనతో ఉంటున్నాడు. అంత మాత్రమే కాక ఆయన మనలో ఉంటున్నాడు. వాక్యం ఏం చెప్తుంది? నీలో ఉంటున్నవాడు ఈ లోకంలో ఉంటున్నవాడు కన్నా గొప్పవాడు. కాబట్టి ఆయనని కలిగి జీవిస్తే మనం విశ్వాసంలో స్థిరులుగా మనం ఉండగలుగుతాం. ఈరోజు మనం ఆయనను కలిగి జీవించలేకపోతున్నాం కాబట్టి ఈరోజు విశ్వాసంలో మనము సత్కిల పడిపోతున్నాం, విశ్వాసంలో నిలిచి ఉండలేకపోతున్నాం, దేవుడు ఉన్నాడు నమ్మలేకపోతున్నాం. దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ ఆయన ఉన్నాడని, ఆయన ప్రార్థించి వారి ప్రార్థన ఆలకిస్తాడని మనము నమ్మలేకపోతున్నాం. ప్రార్థిస్తున్నాము కానీ we still have doubt. ఒక సందేహము మనలో ఉంటున్నది, ఏమవుతుందో అంటే నీ విశ్వాసము సంపూర్ణం చేయబడలేదు. కాబట్టి దేవుని గురించి అనుభవ జ్ఞానము మనం పొందుకున్నప్పుడు నువ్వు విశ్వాసంలో స్థిరపడేవాడుగా నువ్వు ఉండగలుగుతావు, స్థిరపరచబడతావు. విశ్వాసము కాపాడుకోవాలి. భక్తుడైన పౌలు కూడా అంటాడు కదా, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగులు నేను తులముట్టించాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఈరోజు విశ్వాసులకు పిలువబడుతున్నాం కానీ పిలువబడుతున్న విశ్వాసులము ఎంతమంది విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం? విశ్వాసం ఎట్టి రీతిగా కాపాడబడుతుంది? వాక్య ధ్యానము ద్వారా, దేవుని గురించి అనుభవ జ్ఞానము ద్వారానే నీ విశ్వాసము కాపాడబడుతుంది. ఇవి రెండు లేకుండా నేను విశ్వాసం ఉందంటే, నాకు విశ్వాసం ఉంది అంటే సరిపోదు. ఎట్టి విశ్వాసము? నిజమైన విశ్వాసము. దేవుడు ఉన్నాడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దేవుడు నా సమస్యలకి ఆయన జవాబు దయచేస్తాడు, పరిష్కారం ఇస్తాడు అని నమ్మి వచ్చి వాటి యొక్క ప్రతిఫలమును పొందుకొని వెళ్తున్నావు. వాటి విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆయనను ఆరాధించగలుగుతున్నావు. విశ్వాసం లేని వాటి వరకు వస్తున్నావు. శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు, శిష్యులు కూడా ఆయనతో నుండి ఆయనతో అనిపించుకున్నారు. ఏమని అనిపించుకున్నారా? అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం? ఎందుకంటే దేవుని మీద ఉంది, ఆయనతోనే ఉన్నారు. ఓడలో తుఫాను వచ్చింది, ఆయన నిర్ధరిస్తున్నాడు,
అయ్యో మేము చనిపోతామని భయంతోనే ఆయనకి కేకలేస్తున్నారు. ఆయన లేచి గాలిని గర్దించి అల్ప విశ్వాసులారా ఏమైంది మీ విశ్వాసం అని అడుగుతున్నాడు. ఈరోజు మందిరానికి ఎన్నో సంవత్సరాల నుంచి నడిపింపబడుతున్నాము, కానీ దేవుడు చూసినప్పుడు ఇంకా నువ్వు అల్ప విశ్వాసంగానే ఉంటున్నావు. దేవుడితో సరైన సావాసంలో నిలిచి లేక వాక్యము ధ్యానించక దేవుడి గురించి అనుభవ జ్ఞానము నువ్వు పొందుకోక ఇంకా నువ్వు అల్ప విశ్వాసంలోనే ఉంటున్నావు. నేటికన్నా దేవుని దగ్గరకు వచ్చి శిష్యులు అడిగారు ప్రభుని ఏమనంటే మా విశ్వాసాన్ని అధికపరిచేయ, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లో. మనం కూడా ప్రతిదినము దేవునితో ప్రార్థిస్తున్నప్పుడు, దేవునితో మన సమయం గడుపుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవునికి చెప్పాలి మనం ఏమనంటే ప్రభా మా విశ్వాసాన్ని నువ్వు పెంపొందింపచేయ, విశ్వాసంలో మేము స్థిరులుగా ఎగ్రీతిగా మేము నడుచుకోలేం, మీరు మా విశ్వాసానికి కావాల్సిన శక్తిని దయచేయండి ప్రభా అని దేవుడిని మనము అడిగేవారుగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలుగా విశ్వాసము మనకు కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం. నీతిమంతులు విశ్వాసము మూలంగానే వాళ్ళు జీవిస్తారని వాక్యం తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను ప్రేమించుడు, పాపులైన మనని వెతికి రక్షించుకొని కల్వరి శిలువలో తన ప్రాణాన్ని ధారపోసి ఆయన రక్తాన్ని చిందించి ఆయన మనం విమోచించుకొని ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. కాబట్టి నీతిమంతులుగా ఉంటే సరిపోదు, కానీ నీతిమంతులంట విశ్వాసము మూలంగానే వాళ్ళు జీవిస్తారు. కాబట్టి నువ్వు నీతిమంతుడమైన దేవుని దృష్టిలో ఒకవేళ నువ్వు నీతిమంతుడుగా నువ్వు ఎంచబడి ఉంటే కనుక నువ్వు విశ్వాస మూలంగా నువ్వు జీవించే వ్యక్తిగా నీ జీవితము మార్చబడాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీతిమంతుడు అంటూ ఒకడును లేడు అని వాక్యం చెప్తుంది. మరి ఎవరు వీళ్ళు? క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయన యందు సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు. కాబట్టి నీతిమంతుడు ఒకడులో లేడు అని బైబిల్ చెప్తుంది. కానీ ఆయన శిల్వ మరణము ద్వారా, ఆయన త్యాగం ద్వారా మనం నీతిమంతులుగా ఆయన తీర్చిదిద్దాడు. నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డ మనము ఆయన యొక్క సంపూర్ణ విశ్వాసం మనము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాం కదా, విశ్వాస జాబితా అక్కడ ఉంటుంది. ఎంత గొప్ప విశ్వాసం అండి. ఆ లిస్టులో మన పేరు కూడా యాడ్ అయితేనే రేపు పరలోక రాజ్యంలో ఉంటుంది అక్కడ. ఆ విశ్వాసం లేకుండా దేవుడి దగ్గరికి మనం ఏమాత్రము చేరలేము. కాబట్టి ఎట్టి విశ్వాసం ఈరోజు నీకు ఉంటున్నాను. నీ విశ్వాసం రోజు ఆర్ యూ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్? యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి ఎక్సర్సైజ్డ్ ఎవ్రీ డే. ఎక్సర్సైజ్ చేయడం అంటే గ్రౌండ్కి పోయి ఎగరడం కాదు, రాళ్ళు పట్టుకొని ఊగడం కాదు. మోకరించి ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తితో మనం నింపబడమే ఇట్ ఈస్ ఎక్సర్సైజింగ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్. కాబట్టి ఎవ్రీడే యాజ్ అ బిలీవర్, ఒక విశ్వాసిగా మన పని ఏంటి అంటే ప్రతిదినము మన విశ్వాసము ఎక్సర్సైజ్ చేయబడాలి. యూ హ్యావ్ టు నీల్ డౌన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆస్క్ హిమ్ టు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. ఈ విశ్వాసము బలపరచబడాలి. ప్రతిదినము ప్రభుని వేడుకోవాలి. ప్రభా అల్ప విశ్వాసంలో వచ్చిన గొప్ప విశ్వాసంలోకి నేను నడుచుకునే కృప తెలిసిన విశ్వాసాన్ని బలపరిచేయ అని మనం ప్రతిదినము ప్రభుని అడిగితేనే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే విశ్వాసం అనేది దేవుడి ద్వారా అనుగ్రహింపబడినది. మనకి సాధారణ మన విశ్వాసం మీద వాడు దాడి చేస్తూ ఉంటాడు. అందుకని మన విశ్వాసాన్ని మనం ప్రతినిత్యము కాచుకోవాలి, కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకసారి విశ్వాసం పోయిందనుకో మళ్ళా భ్రష్టుడు అయిపోతుంది. ఆ భ్రష్టత్వం ఆత్మకి దేవుడిని అప్పగించేస్తే ఇంకెన్నంటి నువ్వు విశ్వాసం దేవుని అందుకు కలిగి జీవించదు. దేవుడే చూస్తాడంట తన పిల్లల్ని. ఎంతకాలము వీళ్ళు ఇంకా నా మీద తిరుగుబాటు చేస్తారు, ఎంతకాలము నా యందు వీళ్ళు విశ్వసించరు అని ఆయనకు ఓపికన్నంత కాలము ఆయన మన వైపు చూస్తూ 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 ఇంకా వీళ్ళు మారడు అని ఆయన ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసిన అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాడంట భ్రష్టత్వ ఆత్మకి అప్పగించేస్తాడంట. అప్పుడు మీకు ఏమాత్రము విశ్వాస జాబితాలో నువ్వు ఉండలేవు. అందుకనే అక్కడికి దిగజారే పోయే ముందే నీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని ఒకసారి శ్రద్ధ వహించి నేటి నుంచి అన్నా నీ విశ్వాసాన్ని కాపాడుకొని కృపను దేవుని దగ్గర నుంచి పొందుకో. నీ విశ్వాసం కాపాడబడితేనే నువ్వు నీతిమంతుడుగా జీవించగలుగుతాను. దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం మనం కలిగిన అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే, ఐదవదిగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధతలో మనము నడుచుకోవాలి. దేనిలో నడుచుకోవాలండి? పరిశుద్ధత ఎక్కడ ఉంది చెప్పాలి. పరిశుద్ధత అంటే ఒకడు లేడు. మరి ఎవరు పరిశుద్ధుడు? యేసు ప్రభు వారు ఒక్కడే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయనతోని మనము ప్రతిదినము నడుచుకోవాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రతిదినము పరిశుద్ధమైన దేవుడిని మనము
ప్రార్థిస్తుండగా, సేవిస్తుండగా, స్తుతిస్తుండగా ఆయన పరిశుద్ధుడు అయితే సరిపోదు, కానీ ఆ పరిశుద్ధత మనం కూడా కలిగి జీవించాలి. అందుకని అంటూ ఉంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 1:15-16 వాక్యాల్లో అంటాడు కదా, 1 Peter chapter 1 verses 15 and 16. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశల్ని అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులై. కాబట్టి మనము పూర్వము ఎట్టి రీతిగా అజ్ఞాన దశలో ఉంటుండే ఆ అన్నింటిని విడిచిపెట్టి దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన జీవితము మనము జీవించాలి. అన్నిటిలో నువ్వు పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ మాటలో, నీ తలంపులో, నీ చూపులో, నీ నడకలో, నీ పడకలో, నువ్వు లోకంలో ఎక్కడ నువ్వు నడుచుకుంటున్నప్పటికీ దేవుడు మన దగ్గర నుంచి, నా దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటి అంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతని నువ్వు కూడా అపేక్షించుకొని నువ్వు కూడా పరిశుద్ధమైన జీవితము ప్రభు కొరకు జీవించాలా. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో నుంచి మీరు ప్రత్యేకింపబడ్డవారు, నా కొరకు మీరు యు ఆర్ సపరేటెడ్ పీపుల్ ఫర్ మీ. మీరు పరిశుద్ధులు, పరిశుద్ధ జనాంగము. మీరు దేవుని సొంత ఉన్నారు, దేవుని ప్రజలై ఉన్నారు. దేవుడు మనని తన విలువైన రక్తంతో పరిశుద్ధులుగా ఆయన తీర్చిదిద్దుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధమైన దేవుడిని ఆరాధిస్తున్నామే, ఎంత మాత్రం ఆయన అంగీకరించగలుగుతాడు? నీలో పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలకు వెళ్ళి ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యము చదివినా, ఎన్ని బైబిళ్ళు నువ్వు నోట్బుక్లు వాక్యాలు ధ్యానించి రాసుకున్నా కూడా నీలో పరిశుద్ధత లేకపోతే ఆయన దృష్టికి ఏమాత్రం నువ్వు అంగీకారము కాదు. కాబట్టి అన్ని విషయాలలో పరిశుద్ధత కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనని మన వ్యక్తిగత జీవితాన్ని మనం ఒక్కసారి కానీ మనము వాక్యం అనే అర్థంలో మనం సరి చూసుకుంటే కనుక అనేక విషయాల్లో మనము పరిశుద్ధతను కోల్పోయి ఉన్నాము. మళ్ళీ అది తిరిగి పొందుకోవాలంటే సమయము చాలా పడుతుంది. చాలా సమయము మనం ప్రభుత్వం వెచ్చించాలి, ప్రభుత్వాన్ని గడపాలి. అప్పుడే మనలో ఉంటున్న అపవిత్రతను ఆయన తొలగించేసి ఆయనలో ఉంటున్న పరిశుద్ధతని మనకి ఆయన అనుగ్రహిస్తామని ఆయన తెలియజేస్తున్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధతని మనలో కూడా చూడాలి అని ఆశపడుతున్నాడు. మనం యేసయ్యను చూడాలని ఆశపడతాం, కానీ ఆయన ఏం ఆశపడుతున్నాడు అంటే ఆయనలో ఉన్న పరిశుద్ధతని ఇలా చూడాలని ఆశపడుతున్నాం. కాబట్టి మనము ఈరోజు నిజంగా ఆ పరిశుద్ధతని మనం ఆయన దగ్గర నుంచి పొందుకున్నామా, మన జీవితాన్ని సరి చేసుకున్నామా, వాక్యం చేత ఉతిక స్నానం చేయబడమా, మనలో ఉంటున్న దేవునికి ఏమంటారు అయిష్టమైన క్రియలు ఏవైతే మనలో ఇంకా దాగి ఉంటున్నాయో, ఇంకా ఒప్పుకొని పాపాలు, కప్పుకున్న పాపాలు ఇవన్నీ మనలో ఉంటున్నాయో, ఇవన్నింటినీ మనము ఆయన సన్నిధిలో యథార్థ హృదయంతో ఒప్పుకొని విరిగి నలిగిన హృదయంతో దేవునికి మన జీవితాన్ని మనము అర్పించగలితే కనుక, సమర్పించగలితే కనుక దేవుడు తప్పక నేను చేర తీసుకుంటాడు. నీలో ఉంటున్న అపవిత్రత అంతర్ని తొలగించేసి ఆయనలో ఉన్న పరిశుద్ధతని నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాను అంటున్నాడు. కాబట్టి పాపపు వస్త్రము ఆయన తీసేస్తాడు, పరిశుద్ధ వస్త్రము ఆయన అలంకరింపజేస్తాడు. పరిశుద్ధమైన జీవితము మనము ఆయన కొరకు జీవించాలి అని మనలో ఒక ఆసక్తిని మనం కనపరచాలని సంగతి. అందుకని అంటారు కదా, అడిగితే కానీ అమ్మన్నా అన్నం పెట్టదు. ఆకలి అయితే అడగాలి, దేవుడిని కూడా అడగాలి. ప్రభా నాకు ఆశ ఉంది, ఒక పరిశుద్ధమైన జీవితము నీ కొరకు నేను జీవిస్తాను. ఇంతకాలము నేను లోక సంబంధులుగా పాపిష్టి జీవితము, పాపులతో కలిసి జీవించాను. కానీ ప్రభా ఇప్పుడైతే నేను పరిశుద్ధతలో నేను నడుచుకునే వాడిగా ఆశ నాలో ఉంది. ఆ ఆశని నువ్వు తీర్చవా అని దేవుడిని అడిగితే కనుక 10 మంది కుష్టి వాళ్ళని ఆయన బాగు చేసినట్లు నాకు ఇష్టమే అని నేను కూడా పరిశుద్ధంగా ఆయన తీర్చిదిద్దుతాడు. కాబట్టి పరిశుద్ధత మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఈ పరిశుద్ధత లేకుండా ఎంతమంది క్రైస్తవులు ఈ యాత్రని ముగించుకున్నారు. ఇటు క్రైస్తవులు దేవుని రాజ్యంలోనికి, ఆ పరిశుద్ధ రాజ్యంలోనికి చేరగలుగుతారా? చేరలేరేమో. తీర్పు తీర్చేవాడు దేవుడు, మనం చెప్పలేము. కానీ నేను మన గురించి మనం వ్యక్తిగతంగా ఒకసారి ఆలోచిస్తే కనుక ఈ పరిశుద్ధత కానీ, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత కానీ మనం కలిగి జీవించకపోతే కనుక దేవుని రాజ్యంలోనికి ఏమాత్రము మనము ప్రవేశించలేము.
కాబట్టి సమయం ఉంటున్నప్పుడే సమయం పోనివ్వక నేటి నుంచి అన్న ఆసక్తిని కనపరచు దేవుని సన్నిధిలో. ప్రభు నీలో ఉంటున్న పరిశుద్ధత నాలో కావాలి. ఆ పరిశుద్ధమైన జీవితం నీ కొరకు ప్రత్యేకమైన జీవితము ఇంకా జీవించిన కొద్ది కాలం నేను జీవిస్తానయ్యా. నీ కొరకు నేను సాక్షిగా ముందుకి నడిపింపబడతాను. నీ సహాయం నాకు అనుగ్రహించి ప్రభు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే ఆరోదుగా దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక మనం కూడా ఇతరులని ప్రేమించే వారమై ఉండాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 34-35 ఉంటుంది చూడు. John chapter 13 verses 34 and 35. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు నన్ను ప్రేమించినట్లే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలను. కాబట్టి దేవుడు మనం ప్రేమించాడు. దేవుడు మనం ప్రేమించాడు కనుక మనం కూడా ఏం చేయాలా? ఒకరినొకరు దేవుని ప్రేమతో ప్రేమించాలి. లోక ప్రేమతో కాదు, దేవుని ప్రేమతో మనము ఒకరినొకరు ప్రేమించాలి. నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటేనే నువ్వు ఇతరులని ప్రేమించగలవు. నీ సొంత ప్రేమతో నువ్వు ఇతరులని మాత్రము నువ్వు ప్రేమించలేవు. జీవరత్న మక్కల్ది ఆ భూస్థాపన కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాళ్ళ అక్కగారు వాళ్ళ కజిన్ సిస్టర్ అనుకుంటా ఆమె చక్కటి సాక్ష్యం ఇచ్చింది. ఏంటంటే ఆత్మీయులే సహాయపడతారు కానీ ఈ లోకస్తులు ఆత్మీయులకి మాత్రము సహాయపడరు. నన్ను ఉద్దేశించి చెప్పింది. ఎందుకంటే జీవరత్న మంగళతో నేను కలుసుకొని ఆయనతో గడిపిన 5 సంవత్సరాలు అట్టి రీతిగా నాకు ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన ఉంటూ అనేక విషయాలు ఆయన నాకు వాక్యం నుంచి బోధిస్తూ క్రీస్తు ప్రేమని ఆయన ఎట్టి రీతిగా ఈ లోకంలో చాటి చెప్పాడో, ఎట్టి రీతిగా నా జీవితంలో కూడా ఆయన ద్వారా క్రీస్తు ప్రేమని నేను అనుభవించాను. అనేక విషయాలు ఆయన ద్వారా దేవుడు నాకు ఆయన తెలియపరిచాడు, నేర్పించాడు. ఎందుకంటే ఈరోజు దేవుని ప్రేమ లేకపోతే కనుక ఆయనకి నేను సేవ చేసేవాడిని కాదు. ఆయన ఎవరో, ఎందుకంటే నేను మా ఇంటిలో మా తల్లిదండ్రులకి నేను సేవ చేయను, కానీ దేవుడు నన్ను సేవకుడుగా నన్ను ఇక్కడ పెట్టుకొని ఆయన ప్రేమ ఏంటో ఆయన ద్వారా నాకు ఆయన రుచి చూపించాడు. మా పెద్దల ద్వారా నాతో నేను పని చేయించుకోలేదు, కానీ ఆ క్రీస్తు ప్రేమని నేను వాళ్ళ ద్వారా రుచి చూసిన వ్యక్తినే ఉంటున్నాను. అందుకనే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను ఆయనకి సేవ చేయగలిగినానంటే అది కేవలం నా ప్రభు యొక్క ప్రేమనే అని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడి ప్రేమ లేకపోతే మనం ఒక్కరికి సహాయం చేయలేము, ఇతరులని మనము ప్రేమించలేము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అదే. నేను ఇస్తున్న ఒక కొత్త ఆజ్ఞ ఏంటంటే లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్సెల్ఫ్. నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. ఆయనని ఎవరు చేరదీసుకోలేదు ఈ లోకంలో. అందరూ ఒక పిచ్చివాడు వెర్రివాడు అని హేళన చేస్తారు. వాళ్ళ సొంత రక్త సంబంధులే ఆయన దూరపరిచేస్తారు. ఒంటరిగా ఆయన గడిపాడు. నాకు తెలిసి ఒంటరిగా దగ్గర 40 సంవత్సరాలు గడిపించాడు. ఆ ఒంటరి బ్రతుకులో ఆయన కేవలము దేవుని ప్రేమని చాటి చెప్తూ వెళ్తున్నాడు అంటే కనుక ఆయన దేవుని ప్రేమతోనే నింపబడిన వ్యక్తిగా, కప్పబడిన వ్యక్తిగా నేను ఆయనని గుర్తించగలిగిన. ఎందుకంటే ఆ ఒంటరి జీవితము 4 గోడల మధ్యనే ఆయన అట్లా కొన్ని ఇయర్స్ గడిపేశాడు. అంటే ఇంక బయటకు వచ్చి దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు అంటే కనుక అంతగా దేవుల్లో ఆయన దేవుని ప్రేమలో వేరుపాటు పొందిన ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమని మనము కలిగి జీవించాలి. ఇగో ప్రభు అంటున్నాడు, ఈ లోకంలో మీరే కదా నాకు సాక్షులు అని. ఈరోజు సాక్షులు అంటే క్రైస్తవులు కాదు. సాక్షులు అంటే దేవుని ప్రేమని రుచి చూసిన వారు, ఆ ప్రేమని ఇతరులకి అందించేవారు. కాబట్టి ఒక ఆత్మీయుడికి సహాయపడతాడు. కాబట్టి ఈరోజు ఆత్మీయులు అని పిలువబడుతున్నాం, కానీ ఇతరులు నశించిపోతుండగా నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు ఎంతో మంది నీ కళ్ళ ముందే వాళ్ళు నిత్యనాశనానికి వాళ్ళు గురైపోతుండగా నువ్వు దేవుని ప్రేమను రుచి చూసిన నువ్వు వాళ్ళకి ఎందుకు దేవుని ప్రేమని నువ్వు కనపరచలేకపోతున్నావు? ఎందుకు వాళ్ళని భయంకరమైన నాశనం నుంచి నువ్వు తప్పించలేకపోతున్నావు? దాన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇంకా మనము దేవుని ప్రేమని సరైన రీతిలో మనము అనుభవించలేని వారు మనం చూసాం. యేసయ్య ప్రేమని మనం తెలుసుకోవాలంటే కనుక ప్రతిదినము మనము ఆయన చేసిన శిల్వ త్యాగాన్ని మనం ధ్యానించాలి. ఉంటే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు, లెంట్ సీజన్ వచ్చినప్పుడు శిల్వను ధ్యానించడం కాదండి. ప్రతిదినము ఉదయకాలము లేవగానే ఆయన చేసిన త్యాగాన్ని మనం ధ్యానించుకుంటూ ఆయన ప్రాణాన్ని దారిపోస్తాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే అటు ప్రేమ మన జీవితాల్లో మనం కనపరచగలుగుతున్నామా? ఇతరులను అటు రీతిగా
సహోదరుల ప్రేమతో మనం కలిగి జీవించగలుగుతున్నాం, జీవించలేదు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, కానీ మన ప్రేమలో స్వార్థం. నిస్వార్థమైన ప్రేమ ఆయనది. అంటే ప్రేమతోనే ఒక క్రైస్తవుడు జీవించాలి అని ఆయన కోరిక. కాబట్టి నిస్వార్థమైన ప్రేమ లేని వారికి ప్రభు అంటుంటాడు యెషయా గ్రంథంలో, నాకు ఆకలేసినప్పుడు మీరు అన్నం పెట్టారా, నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు నాకు వస్త్రాలు ధరింపజేశారు. యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ దేవుడు మనకు చూపించాడు, నేర్పించాడు. ఎంతోమంది గొప్ప గొప్ప వారిని దేవుడు మన దృష్టిలో ఉంచున్నాడు. మదర్ తెరీసా గారిని చూడండి, సేవ, దేవుని ప్రేమను బట్టి ఎంతో సేవ చేసింది. అంటే సేవ మనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు, కానీ మనము ఏమాత్రము మన జీవితాల్లో ఆయనకు సమర్పించుకోలేని వారుగా స్వార్థంతో నింపబడిపోయి మన వారిని మనం ప్రేమించుకుంటూ మనము కడుపులు నింపుకుంటూ మనము జీవితాన్ని ముందుకు కొనసాగించేస్తాం. అటు రీతిగా కాక మనం ఇతరులని ప్రేమించే వారుగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మీ శత్రువుల సైతము నువ్వు ప్రేమించాలి, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించాలి అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి నిజంగా దేవుడు నేను చూస్తుండగా అటు ప్రేమతో నువ్వు ఇతరులని ప్రేమిస్తున్నావా? క్రీస్తు ప్రేమని పొందుకున్న నువ్వు, క్రీస్తు ప్రేమతో కప్పబడ్డ నువ్వు, ఆ ప్రేమతో ఇతరులను నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నువ్వు యోగ్యుడివే. దేవుని రాజ్యంలో తప్పక నీకు స్థానమైన సిద్ధపరుస్తాడు. ఒకవేళ లేదు, నేను క్రీస్తు ప్రేమని రుచి చూశాని, స్వార్థమైన ప్రేమతో కానీ ఇతరులను నువ్వు ప్రేమించలేని వ్యక్తిగా ఉంటే కనుక దేవుని రాజ్యంలో స్థానం పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఆయన సర్వాన్ని విడిచిపెట్టాడు నిన్ను ప్రేమించి. ఈరోజు మనం ప్రభు కొరకు సర్వాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రేమని ధరింపజేసుకొని మనం కూడా ఇతరులని ప్రేమించే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఏడవదిగా అన్ని విషయాల్లో మనము చెప్పాలి కృతజ్ఞతలు చెల్లించిన వారుగా మనము ఉండాలి అని దేవుడు తెలియదు. దశలోకి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యంలో ఉండొచ్చు. ప్రతి విషయం నందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్క విషయంలో నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. చాలా మంది కృతజ్ఞత స్తుతులు చెల్లించలేని వారుగా వాళ్ళు ఉంటుంటారు. అంటే కృతజ్ఞత భావం లేని వారు దేవుని దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకుంటుంటారు, కానీ వాళ్ళు దేవుని దగ్గర నుంచి పొందుకునే వరకే సరిపెట్టుకుంటారు, కానీ ఆయన ఇద్దరికి కృతజ్ఞత స్థుతులు అర్పించలేని వారుగా వాళ్ళు ఉంటుంటారు. నా జీవితంలో నేను ఇప్పటి వరకు దేవుని దగ్గర నుంచి ఏవేవైతే పొందుకున్నానో, ఏ వ్యక్తులనైతే నేను కలిసానో, వాళ్ళందరి జీవితాన్ని బట్టి నేను ప్రభుకి థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు చనిపోయినప్పటికీ కూడా, ప్రభా ఇంతకాలం ఈ వ్యక్తిని నాతో ఉంచుకో, ఇంతకాలం ఇన్ని అనుభవాలు వ్యక్తి ద్వారా నాకు నేర్పించుకోయా, ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు అని ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించేవారుగా ఉండాలి. దేవుని చిత్తమైన క్రీస్తు నందు మీ పట్ల దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి గాడ్ లవ్స్ థ్యాంక్ఫుల్ హార్ట్. ఒక కృతజ్ఞత హృదయం దేవునికి అర్పించాలి. ఆ కృతజ్ఞత హృదయం ఆయన అంగీకరిస్తాడు, ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దాన్ని మారుస్తాను అని దేవుడు తెలియపరుస్తుంది. కాబట్టి నీ జీవితంలో ఇప్పటి వరకు దేవునికి దగ్గర నుంచి ఎన్నో మేలులు పొందుకొని ఇప్పటి వరకు ఇంకా ఆయనకి థ్యాంక్స్ ఇవ్వాల్సిన థ్యాంక్స్ ఇంకా ఇవ్వలేదేమో, నేటి నుంచి ప్రారంభించి ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ మినిట్, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ సెకండ్, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ డే, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ మార్నింగ్, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ ఆఫ్టర్నూన్, ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ ఈవినింగ్ అండ్ ప్రైజ్ గాడ్ ఫర్ ఎవ్రీ నైట్. ప్రతి విషయంలో నీ నోట్లో దేవుడికి కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆయన ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడికి ఇష్టమైన జీవితం అని ఒక 4-7 మాటలు మనం చూసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఆయన కొరకు యోగ్యకరమైన జీవితాన్ని మనం జీవించాలి. రెండవదిగా మనం ఆయన కొరకు చెప్పాలి, ఫలించాలి. మూడవదిగా దేవుని గురించి అనుభవ జ్ఞానము పొందుకోవాలి. నాలుగవదిగా విశ్వాసము మూలంగా మనం జీవించాలి. ఐదవదిగా పరిశుద్ధతలో మనం నడిపించబడాలి. ఆరవదిగా ఇతరులని మనం ప్రేమించాలి. ఏడవది కృతజ్ఞత భావం కలిగి మనము జీవించాలి. కాబట్టి 7 మెట్లు ప్రతిదినము మన జీవితంలో మనం కానీ అలవర్చుకుంటే కనుక ప్రతిదినము దేవునికి ఇష్టతను జీవించే జీవితాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి మనకు బలపరిచి నడిపించిన దాకా
కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా గత వారం అంతా మమ్మల్ని కాశీ కాపాడే ప్రభావ మరొక పునరుద్ధారణ దినమునైనా మీకు రీతిగా నీ మందిర ఆవరణలో మేము కూడుకొని ప్రభావ భక్తుల నామంలోనైనా మేము స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభావ. కొద్ది సమయమునైనా నీ సన్నిధిలోనైనా మేమందరం కలిసి ప్రభావ నామంలో స్తుతించుకునే వారిగా ప్రభావ మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి అయినా నీ దృష్టిలోనైనా ఎంత రీతిగానే మీ ఇష్టంగా మేము జీవించాలి ప్రభావ. కొన్ని మాటలనైనా మేము వాక్యం గురించి ధ్యానించి ఉన్నాం ప్రభావ. విన్న వాక్యాలనైనా మీరు కట్టి ఫలింపజేయండి ప్రభా. అవును ప్రభా, నీ కొరకునైనా యోగ్యకరమైన జీవితంలో మేము జీవించే వారుగా ప్రభా. అటు రీతిగానే మేము మంచి ఫలాలు ఫలించేవారుగా, మారుమాంసం అనే ఫలము ఫలించేవారుగా ప్రభా. అటు రీతిగానే ప్రభా నీ గురించిన అనుభవ జ్ఞానంలోనైనా మేము పొందుకునే వారుగా ప్రభావ. విశ్వాసాన్ని కాపాడుకుంటూ నేను పరిశుద్ధతలో నడిపింపబడుతూ ఇతరులకి నేను ప్రేమని చాటి చెప్తూ ప్రభా, ఇతరులను నీ ప్రేమను బట్టి మేము వాళ్ళని కూడా ప్రేమిస్తూ ప్రభా అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్మృతిలోనైనా నడిపించే వారిని మేము ఉంటున్నాము అని మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభావ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల బట్టి నీకు వందనాలు. బిడ్డలైనా మీరు దర్శించండి, బిడ్డలైనా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. బిడ్డలైనా మీరు బలపరచండి, బిడ్డలు లేవనెత్తండి ప్రభావ. బిడ్డలైనా నిన్ను ప్రేమిస్తూ ప్రభావ, నీ వాక్యాన్నైనా ప్రతిదినము ధ్యానిస్తూ ప్రభావ. ఈ వాక్యంలోనైనా బిడ్డలైనా స్థిరపరచబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీద దయచేయండి. బిడ్డ వాక్యాన్ని నేను కట్టి ఫలింపు చేయండి. రాలేదు బిడ్డలు బట్టి కూడా నిబంధనలు ప్రభావ. వాళ్ళు ఎక్కడ వచ్చినప్పటికీ ఏం చేస్తున్నప్పటికైనా మీ సహాయమునైనా బిడ్డలకు మీరు తోడవచ్చు. నేను చిత్తమైతేనైనా రాక ఆలస్యమైతే నేను మరొకసారి ఇంత రీతిగా కలుసుకొని ప్రభావ నీ నామంలో సృష్టించుకొని వాక్యం మమ్మల్ని దయచేస్తున్నాం. మనం వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీ చేతులు కప్పలిస్తూ దుష్టుని యొక్క కంటి నుంచి ప్రతి ఒక్క బిడ్డను మీరు తప్పించండి. నీ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బండ మీద స్థిరపరిచి ప్రభావ. నీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు కలిగిన వారేనైనా ముందుకు నడుచుకునే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేస్తున్నాం. బిడ్డలందరినీ నేను మీ చేతులు కప్పగిస్తున్నాను. చేతులైతే బిడ్డల్ని మీరు ఆశీర్వదించి మీరు ఎక్కడ భద్రపరిచి కాచే కాపాడుకుంటున్నాం. ఈ సమయ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చెప్పాలి తండ్రి. ఆమేన్. మన దేశం కూడా మనం చిన్న మాట